మేడం ఇందాక మీరు ఒక మాట్లాడుతూ ఫ్లోలో ఒకటి అన్నారు, భార్యాభర్తలు సఖ్యతగా ఉండట్లేదు, టీవీ పెడితే వాళ్ళ ఎఫ్ఐఆర్స్ వీళ్ళ ఎఫ్ఐఆర్స్ వస్తున్నాయని చెప్పి. అవును అవును. లేటెస్ట్గా ఒక ఎఫ్ఐఆర్ బయటకు వచ్చింది, దువ్వాడ గారిది సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ. మీరు విన్నారా? దువ్వాడ మాధవి. విన్నాను కానీ పూర్తిగా ఫాలో అవ్వలేదండి నేను, నిజంగా ఫాలో అవ్వలేదు. అండ్ థంబ్నెయిల్స్ చూసాను, ఒక్క వీడియో అయితే ప్లే చేశాను. ప్లే చేస్తే ఏదో వాళ్ళ ఆవిడ ఇంటి ముందు రచ్చరచ్చ బయటికి రా 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 అంటుంది. మరి అదొక్క వీడియో చూసా ఆనెస్ట్లీ. 60 years దువ్వాడ గారు. ఓకే. యా, తనకి మాధురి అని చెప్పేసి ఎవరో ఉన్నారని చెప్పేసి తనకి పెళ్ళి అయిపోయింది, హస్బెండ్ ఉన్నాడు, ఇతనికి పెళ్ళి అయిపోయింది, 2 కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ సమాజంలో చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? విత్ కన్సర్న్ వాళ్ళు చేసుకుంటే మనకి ఎందుకు వచ్చిన విత్ కన్సర్న్ ఈజ్ లీగల్ అని చెప్పుకుంటున్నారు కదా మరి. దానికి ఒక పదం కూడా చెప్పారండి, ఏంటది? అడల్టరీ. అడల్టరీ అని చెప్పేసి. మరి అబ్జర్వ్ చేయలేదన్నారు, ఫ్రెండ్ చెప్పారు నాకు. ఎస్, అడల్టరీ అని చెప్పేసి. అదే అడల్టరీ అని చెప్పారంట. అంటే అడల్టరీ అంటే బూత్ కదా అన్నాను. అదే కదా ఈ పదం ఏ పదం వాడాలో కూడా తెలియట్లేదు. ఇది విత్ కన్సెంట్, సో మాకు నచ్చింది, ఇట్ ఈస్ అండర్స్టాండింగో లేకపోతే ఏదో కాస్త పాలిష్డ్గా సిచ్యువేషన్షిప్ ఇట్లాంటిది ఏదన్నా పెట్టుకోకుండా అడల్టరీ అనింది ఆవిడ అంటే. అడల్టరీ అంటే యాక్చువల్లీ ఇట్స్ అ కైండ్ ఆఫ్ పోన్ కదా తెలుగులో. అంటే మోస్ట్లీ ఆవిడకి చెప్పడానికి రాక అడల్టరీ అంటే ఏదో చాలా పెద్ద పదం, పాలిష్డ్ ఇంగ్లీష్ పదం అనుకొని చెప్పేసి ఉంటుంది అంటే మేము నవ్వుకున్నాం. అంటే ఆవిడ చెప్పిన వీడియో నేను చూడలేదు, ఫ్రెండ్స్ డిస్కషన్లో జరిగిందనమాట. సో పాపం ఆవిడకి అడల్టరీ ఈస్ నథింగ్ బట్ జస్ట్ లెస్సర్ దాన్ పోర్న్ అనమాట, అంతే. ఇట్స్ నాట్ అడల్టరీ. ఇక వాళ్ళు విత్ కన్సెంట్స్ చేసుకుంటే అది ఎట్లా అంటే పూర్వకాలం రోజులు యాక్చువల్లీ మన తాతల జనరేషన్లో 2-3 వైఫ్లు ఉన్నా సరే వైఫ్లు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉండేవాళ్ళు, ఉమెన్ టు బి ఆనెస్ట్లీ చెప్పాలంటే. విత్ కన్సెంట్తో పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు, పిల్లలు పుట్టలేదనో లేకపోతే ఇష్టపడ్డారనో ఏదో అట్లా. మన రాజుల కాలం నుంచి అట్లా కంటిన్యూ అవుతూ మన తాతల కాలంలో కూడా 2-3 పెళ్ళిళ్ళు చేసేసుకునేవాళ్ళు. సో మా మహిళలు కూడా అండ్ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న, మొదటి భార్య అమ్మ నాన్న కూడా అట్లే చెప్పారు, మగవాడిది కొంచెం చంచలమైన మనసు, కోతి లాంటి మనసు, ఆడవాళ్ళని చూస్తూ చెలిస్తూ ఉంటుంది, నువ్వు రిస్ట్రిక్షన్ పెడితే ఇంకో 10 మందితో తిరుగుతాడు, అదేదో ఒప్పుకుంటే ఒక్కళ్ళు 2 దగ్గర ఆగిపోతాడంటే అలానే పాపం ఒప్పుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు యంగర్ మోడర్న్ జనరేషన్లో వచ్చేసరికి ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు అది ఇది. సో ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, సరే ఇంకొక అమ్మాయి నచ్చింది, ఈ పిల్లాన్ని ఇగ్నోర్. నేను కూడా కొన్ని కేసులు చూశాను, మొదటి భార్య నచ్చలేదబ్బా, కూర్చొని మాట్లాడుకొని ఏ డివోర్స్ తీసుకోవడమో లేకపోతే విడిపోవడమో ఏదో ఒకటి దూరంగా ఉండడమో, అప్పుడు వెళ్ళిపోయి చేసుకుంటే ఏ గొడవ ఉండదు. అది మీరు రిలేషన్షిప్ పెట్టుకుంటారా లేకపోతే మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటారా, అబ్బో ఈ పెళ్ళి వద్దమ్మా, ఒక పెళ్లితోనే నాన్సెన్స్ అయిపోయింది, సో బతికిన రోజులు ఏదో ఇంకో రకంగా బతికేసుకుంటామా రిలేషన్షిప్లో అనుకుంటే ఇష్యూ ఉండదు. మొదటి పిల్లాన్ని ఇగ్నోర్ చేస్తూ, మొదటి పిల్లానికి తెలిసినా కూడా గొడవ పడుతూ, మొదటి పిల్లాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి ఇతని కేసులో అదే జరిగింది అనుకుంటా. అదేదో ఒక రీల్ వచ్చిందనమాట. నేనేం శ్రీరామచంద్రన్ అని చెప్పను, నేను కూడా తప్పులు చేశాను, ఓకే నాకు తనకు రిలేషన్ ఉంది, సో నా భార్యతో సరిగ్గా లేదని. అదేదో ఫస్టే రిలేషన్షిప్ పెట్టుకునేటప్పుడు ఇదిగో అమ్మ నీ మీద నాకు ఇంట్రెస్ట్ రావట్లేదంటే ఒప్పుకోదు భార్య. ఇగ్నోర్ చేసి తనతో గొడవపడి తన మనసు విరగ్గొట్టి తన్ని చిన్నచూపు చూసే కంటే అదేదో డీసెంట్గా ముఖం మీద చెప్పొచ్చు కదా, అట్లీస్ట్ వీడు చెప్పాడని రెస్పెక్ట్ అన్నా ఉంటుంది కదా ఆమెకి. అది పెళ్ళామనేది గొడవ పడుతుంది, అరుస్తుందా, ఇంకోటి చేస్తుంది మన నోరు మూసుకొని పడాలి. మరి ఇంకో చోటికి వెళ్ళాలన్నప్పుడు నాలుగు తంతే తన్నించుకోవాలి. అట్లీస్ట్ ఈవిడకు ఒక క్లారిటీ ఉంటుంది, ఈవిడ కనీసం నిజాయితీగా వచ్చి చెప్పాడు నా దగ్గర, నేను ఇంకో రిలేషన్, అది కూడా లేదు. ఆవిడేమో నన్ను వదిలేశారు, కూతుర్ని రోడ్లో వదిలేశారు, ఇలా వదిలేస్తారు. నా వల్ల టార్చర్. ఓకే, ఫోన్లు చేస్తే ఫ్రెండ్స్ ఇవే స్టోరీలు చెప్తారు, టీవీలో వాళ్ళే కాదు, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో సేమ్ స్టోరీలు, కాకపోతే టీవీలకు ఎక్కరు. ఎక్కడ దెబ్బతిన్నదంటారు ఈ మ్యారేజ్ వ్యవస్థ అనేది? చాలా గొప్పగా చెప్తారు, మనం ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్ని చాలా గొప్పగా చెప్తారు, మన ప్రపంచానికి కూడా ఒక ఆదర్శంలాగా చెప్తారు. అట్లాంటిది ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటారు? ఎవరి ఆలోచనలు మారుతున్నాయా లేకపోతే ఏంటి పరిస్థితి? ప్రపంచానికి ఆదర్శం మ్యారేజ్ సిస్టమ్ ఇండియా నుంచే మొదలైంది, కానీ బట్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఒక భార్య ఒక భర్త అనే కాన్సెప్ట్ ఉంది. ఎవరు కూడా ఏదో కొన్ని అరబ్ కంట్రీస్లో కూడా వాళ్ళకి 7 మంది పిల్లలను చేసుకునే ఇది ఉన్నా సరే అందరూ నిజంగా 7 మందిని చేసుకుంటున్నారా అంటే అలా ఏం చేసుకోవట్లేదు. వాళ్ళు కూడా ఒకటే. రెండోది మొన్న ఒక అరబ్ కింగ్ కూతురు కూడా ఇంకో వేరే రిలేషన్ ఉందని చెప్పేసి నువ్వు 7 మందిని చేసుకో మన బుక్లో ఉందని ఆమె ఏమనలేదు, ఇన్స్టాగ్రామ్లోనే డివోర్స్ ఇచ్చి పడేసింది. అవును, అంతే, ఎవరు ఒప్పుకోవట్లేదు.
సో అందరికీ ఒకటే భార్య ఒకటే భర్త అనే కాన్సెప్ట్లోనే అందరు బతుకుతున్నారు. కాదని ఇంకొకళ్ళకి వెళ్తే దాన్ని చీటింగ్ కిందనే కన్సిడర్ చేస్తున్నారు. సమ్ పీపుల్ ఏంటంటే వేరే రిలేషన్షిప్ పెట్టుకొని భార్యని ఇగ్నోర్ చేయడము, హరాస్ చేయడము ఇలాంటివి చేస్తున్నారు. అంటే ఆ మెన్ నేచరు అదేంటో అర్థం కాదు. ఆ క్లారిటీగా మొహం మీద చెప్పరు. కొంతమంది ఏం చేస్తారంటే భార్య దగ్గర దాచిపెట్టి మేబీ హీ వాంట్స్ టు ప్రొటెక్ట్ హిజ్ మ్యారిటల్ లైఫ్, ఎట్ ద సేమ్ టైమ్ హీ నీడ్ ఎక్స్టర్నల్ అఫైర్. సో ఇవన్నీ దాన్ని ఇప్పుడు బీయింగ్ ఎ మ్యాన్, ఎవరైనా మ్యాన్కి చంచలమైన మనసు ఉంటుంది. అది బయోలాజికల్ థింగ్. అమ్మాయిల హార్మోన్స్ ఒకలా, మెన్ హార్మోన్స్. శ్రీరామచంద్రుడు కూడా చాలా మంది ఉంటారు. శ్రీరామచంద్రుడితో దయచేసి భూమి మీద ఎవరు పోల్చుకోవద్దండి, ఎవరు తిట్టుకోవద్దు కూడా. నూటికి కాదు, 100కి ఉండరు, 100కి ఒకళ్ళు ఉంటే ఉండొచ్చు. సో అంతే. అందుకంటే మనకు 140 కోట్ల మంది ఉంటే 140 మంది భారతదేశంలో ఉండొచ్చేమో. కానీ అది కూడా సమాజంలో ఇంకోటి చెప్తారు, అవకాశం లేక చాలా మంది మంచి వాళ్ళుగా మిగిలిపోతూ ఉంటారు. దీన్ని కూడా డినై చేసి నన్ను తిట్టుకుంటారు, పర్వాలేదు. నిజం, యథార్థవాది, లోక విరోధి, ఐఎమ్ రెడీ టు టేక్ ఆల్ ది బ్యాడ్ కామెంట్స్. కానీ నిజం చెప్పే తీరుతాను. అండ్ ఎందుకు ఇట్లా అయిందంటే ప్రపంచవ్యాప్తంగా అట్లే అవుతుంది. దీనికి ఏంటంటే మహిళ ఇండిపెండెంట్గా ఉండడం. ఒకప్పుడు ఏంటంటే తను డిపెండెంట్గా ఉండేది. ఫినాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేసింది. నా అభిప్రాయాలకు వాల్యూ కావాలి, అడగడంలో ఆశించడంలో తప్పు లేదు. కానీ అండర్స్టాండింగ్ పవర్ తగ్గిపోయేసింది. సో మనకు టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈవెన్ దో పార్ట్ అండ్ పార్సల్ కాదనుకుంటారు, కానీ సెల్ ఫోన్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్. మనం కంప్యూటర్ మీద పనిచేయడం అనేది మన మెదడు మీద చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఊరికే ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరో ఒకళ్ళు ఇరిటేట్ అయినా ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. ఇదంతా చాలా పెద్ద సిస్టమ్. ఇవన్నీ కన్సిడర్ చేయరు. కానీ చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు చెప్పేది ఊరికే చిరాకు పడుతుంటాడు, ఎందుకంటే ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది. అక్కడ ఏదో ఫోన్లో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది నిజంగా జీవితానికి పనికొచ్చేదా ఏం కాదు. బట్ సమ్హౌ బ్రెయిన్ అటు వెళ్తూ ఉంటుంది. మనం ప్రతిరోజు ఏదైతే మనం చూస్తుంటామో మన బ్రెయిన్ మీద అదే ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంటుంది. మనం ప్రకృతిని ఎక్కువసేపు చూస్తే ఆ రోజు నైట్ మనకి ఎందుకు ప్రశాంతంగా ఉంటుంది? ప్రకృతి చాలా ప్రశాంతతని క్రియేట్ చేస్తుంది. అదే మనం పెద్ద వరదనో ఉధృతినో చూస్తే ఆ రోజు మనకు అంత భయంగా ఉంటుంది. అంటే బ్రెయిన్ మీద ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తూనే ఉంటుంది. సో మనిషి జీవితంలో ఫోన్ అనేది 50% తెలియకుండా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటుంది. అది ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది, యాంగర్ క్రియేట్ చేస్తుంది, షార్ట్ టెంపర్స్ క్రియేట్ చేస్తుంది, ఈజీగా మిస్అండర్స్టాండింగ్ చేసుకునేలా చేస్తుంది. అండ్ ఫినాన్షియల్ డిపెండెన్సీ అమ్మాయిలకు ఎప్పుడైతే వచ్చిందో, నేను అనే అహంకారం చాలామంది అమ్మాయిలో పెరిగిపోయింది. నేను సంపాదిస్తున్నాను, కానీ అది ఎలా ఉండాలంటే నేను కూడా సంపాదిస్తున్నాను కదా, నేను కొనుక్కుంటానులే, నీకెందుకు అన్న దగ్గర ఆగిపోవట్లేదు. నేనే సంపాదిస్తున్నాను, నేను బతకేం, నువ్వు లేకపోతే నేను బతకలేనా? ఇక్కడికి వచ్చేసింది. నేను అబ్బాయిలు అందరూ మంచోళ్ళు, అమ్మాయిలు అందరూ మంచోళ్ళు ఇట్లా చెప్పను. ఇద్దరిలో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి ఒక సర్టన్ థింగ్స్ వరకు. హరాస్ చేస్తున్నారు, లేకపోతే నీ మీద డామినేట్ చేస్తున్నారు, లేకపోతే నార్సిస్ట్లా ఉన్నారంటే వదిలేసేయండి. ఎందుకంటే ప్రతిరోజు ఏడుస్తూ వాళ్ళతోనే బతికే కంటే కనీసం మీ బతుకు మీరన్నా ప్రశాంతంగా బ్రతకండి. ఏదో అట్లీస్ట్ ఏడవకుండా ఉంటారు కదా జీవితంలో. బట్ ఈ చిన్న చిన్న ఇష్యూస్ దగ్గర నుంచే డిస్టర్బెన్స్. అండ్ మన ఈ మేల్ డామినేటెడ్ సొసైటీ ఇది ఏదైతే ఉందో, సహజంగా కొంతమంది ఇళ్లలో ఉండదు, కానీ చాలామంది ఇళ్లలో భర్త తిట్టడం, భార్య పడడం, వంట చేసిన ఒక చిన్న అప్రిషియేషన్ లేదు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు ఒప్పుకోవట్లేదు. అండ్ ఆ కల్చర్లో పెరిగిన అబ్బాయిలు కూడా మేల్ డామినెన్స్గానే ఉంటారు. ఏమన్నా అంటే మా అమ్మ నోరు మూసుకొని ఉంటుంది, మా నాన్న అంటే నువ్వెందుకు నోరు మూసుకొని ఉండవు. కానీ అక్కడ అతను మా అమ్మ నోరు మూసుకుందని ఆలోచిస్తున్నాడు, కానీ అరే మా అమ్మని అంత మాట అన్నాడు మా నాన్న, ఇది కరెక్ట్ కాదు అని ఆలోచించే అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? అమ్మ కూడా మనిషే కదా. ఇంకా అలాంటి సమాజం ఉందనుకుంటున్నారు మీరు? ఏంటి మగపిల్లలు బోరు నేడుస్తున్నారు బయట. 100% ఎక్కడ 100% ఉండదండి. ఇక్కడ 100% డెఫినెట్గా ఉండదు. అది కొంత రేషియో ఉంటుంది. నేను అదే అంటున్నాను కదా, అమ్మాయిలందరూ మంచోళ్ళు, నా వరకు వచ్చేసరికి అమ్మాయిలైనా అబ్బాయిలైనా ధర్మం కరెక్ట్గా ఉండాలి అంతే. అమ్మాయిలందరూ చాలా ఉత్తములు అని నేనేం అనట్లేదు. జస్ట్ ఒకసారి ఇన్స్టాగ్రామ్లో పెట్టానమాట, అరే బాబు ఇన్ని రోజులు అబ్బాయిలందరూ ఇంత దారుణంగా అమ్మాయిలను వాడుకోవడం, ఇది అంటే వాడుకోవడం అంటే అది కూడా ఇప్పుడు పెద్ద ఇది అంటున్నారు. అమ్మాయి ఇష్టంతోనే వచ్చింది కదా అంటే, ఆడు ఇష్టం చూపిస్తే ఆ ఇష్టం నిజం అనుకొని వచ్చి ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి కూడా ఇష్టపడుతుంది. కానీ ఆ అమ్మాయి ఇష్టపడుతూనే ఉంటాడు, కానీ అబ్బాయి వదిలేస్తాడు. అప్పుడు వాడు వాడుకున్నట్లే అవుతుంది అవసరం కోసం. అలా ఉంటుంది. ఇద్దరు వదిలేసుకుంటే అది వేరే. ఇక్కడ చాలా కేటగిరీస్ ఉంటాయి.
ఇప్పటికి 20% అమ్మాయిలే మారారు, రివర్స్ అయినారు. ఏంటి మీరైనా చీట్ చేశారు, మేము కూడా చీట్ చేస్తామని. 20%కే అబ్బాయిలు అల్లల్లాడిపోతున్నారు. ఇప్పుడు మెన్ సొసైటీ లాగా 80% అబ్బాయిలు మోసం చేయడం మొదలు పెడితే దారుణంగా ఉంటుంది, చాలా దారుణంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్పి ఆ 20% అబ్బాయిలు కొంచెం బాధ్యతగా ఉంటారు. ఎక్కడైనా ఆ రేషియో చాలా ఇంపార్టెంట్. బాధ్యతగా లేని అబ్బాయిలు లేరా అంటే డెఫినెట్గా ఉంటారు. ఎందుకుంటారు? ఉండబట్టే వాళ్ళ చెల్లెళ్ళు కానీ, వాళ్ళ అక్కలు కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానీ, వాళ్ళ భార్య కానీ సమాజంలోకి వెళ్ళి పాపం తను కష్టపడి పనిచేసి వస్తుంటే వీళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ రేషియో ఎప్పుడు సపరేట్గా ఉంటుంది. వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బికాస్ దే ఆర్ వెల్ నాలెడ్జ్డ్, వెల్ డెవలప్డ్. వాళ్ళని సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు మంచి వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకో అక్కర్లేదు.